అండ్ మీకు జనరల్లీ సింగర్స్ అవ్వచ్చు, మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ అంటే మీరు ఇంతకుముందు 'హనుమాన్‌లో' ఒక సాంగ్ పాడారు. అది మీకు ఇష్టం లేకుండానే పెట్టారని చెప్పి ఒకచోట చెప్పడం జరిగింది. ఇష్టం లేకుండా పెట్టడం కాదు. లైక్ ఏంటంటే నాకంటే బాగా పాడే వాయిస్‌ని వెతుకుతున్నాను. అప్పటికే 2 సంవత్సరాలుగా ప్రశాంత్ గారు వినేయటం వలన ఆయన అది బాగా నచ్చి లేదు ఇదే పెట్టేసేద్దాం ఉంచేయండి అని బలవంతం చేసేటప్పటికి ఇంకా ప్రశాంత్ సార్ కోసం అలా ఈ ఫిలింలో ఎందుకని మీ వాయిస్ పడలేదు అని? లేదండి, అంటే ఈ ఫిలిం ఏంటంటే టూ మచ్ ఆఫ్ మ్యూజికాలిటీ ఉన్న ఫిలిం అండి. లైక్ అంటే టూ మచ్ ఆఫ్ నెరేటివ్ ఉంది. అంత నెరేటివ్ స్పేస్లో నాకు మధ్యలో పాడాలి అంటే కానీ నాకు ఒక ఫ్రీ స్పేస్ కావాలి నా మైండ్కి. నాకు ఆ ఫ్రీ స్పేస్ దొరకట్లేదు. లైక్ ఒక పక్కన సాంగ్స్ కంపోజ్ చేస్తున్నా, ఒక పక్కన క్యారెక్టర్స్కి థీమ్స్ కంపోజ్ చేస్తున్నా, మళ్ళీ ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నా. ఒక జోనర్ మళ్ళీ ఒక లాంగ్వేజ్ కాదు, మల్టీ లాంగ్వేజెస్ అన్ని మిక్స్లు మాస్టర్లు. ఇంత మధ్యలో నేను వెళ్ళి మళ్ళీ నేను పాడాలి అంటే కనుక ట్రై చేశాను ఒకటైతే. కాకపోతే అది ఫిలిం డ్యూరేషన్ని దృష్టిలో పెట్టుకుని అది ఆ సాంగే పక్క పెట్టడం జరిగింది. బట్ ఉంది అంటే లేదండి, మీకు ఫిలింలో అసలు స్పేసే మేము వదలుచుకోలేదండి. లైక్ అంటే ఎంత ఎంగేజింగ్గా ఉంటుంది అంటే మీరు లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత యూ విల్ జస్ట్ ఎంటర్ ఇన్ టు దట్ వరల్డ్. కంప్లీట్ యాక్షన్, అడ్వెంచర్, డ్రామా, ఎలివేషన్స్, లిటిల్ బిట్ ఆఫ్ డివోషన్, అంటే ఒక కంప్లీట్ ఒక ప్యాకేజ్డ్ ఫీల్తో బయటకు వస్తారు. ఫుల్ హై ఎనర్జీతో బయటకు వస్తారు.